హరే కృష్ణ అండి. ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి విలేకరులందరికీ కూడా మా హృదయపూర్వక ఆహ్వానం. చాలా ధన్యవాదాలు అందరికీ ఇక్కడికి వచ్చినందుకు. మేము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం తరపున, ఇస్కాన్ తరపున మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాము. ఇందుకు సమావేశం ఏమనగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 16వ తేదీ శనివారం సాయంత్రం 4:30 నుంచి కార్యక్రమాలు అనిబిషన్ మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు గాను హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇతర సోదర సోదరీమణులందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఇంటింటికి కరపత్రాలను కూడా అందించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో జిల్లా వాసులందరూ కూడా కొండపేట, చెన్నూరు, మైదుకూరు, జమలమడుగు చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా పాల్గొంటూ ఉంటారు. ఈ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా 40,000 మందికి కృష్ణ బలరాముల దర్శనానంతరం ప్రతి ఒక్కరికి కూడా వెన్న లడ్డు ప్రసాదం మరియు సంపూర్ణ అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం 10:30కి భగవంతుని కృష్ణ బలరాములకి శంఖాభిషేకం, పుష్పాభిషేకం, తదనంతరం 108 రకాల ఆహార పదార్థాలను నైవేద్యం పెట్టడం జరుగుతుంది. తదనంతరం తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. గమనిక ఏమనగా ఇక్కడ గమనించవలసింది, కొంతమంది బయటి వ్యక్తులు ఇస్కాన్ సంస్థ పేరు మీదుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణాష్టమి వేడుకలు చేస్తున్నామని. కానీ ఇస్కాన్ సంస్థ అనేది ప్రొద్దుటూరులో కొరపాటు రోడ్లో వివేకానంద క్లాత్ మార్కెట్ ఎదురుగా ఒక్క చోట మాత్రమే ఉన్నది. ఈ విషయాన్ని అందరూ గమనించండి. మీరు ఎవరైనా విరాళాలు ఇవ్వదలుచుకుంటే ఇస్కాన్ సంస్థకి ఈ మందిరంలో ఉన్నటువంటి భక్తులను గమనించి వాళ్ళకు మాత్రమే ఇవ్వవలసిందిగా, లేదా ఇస్కాన్ పేరు మీద ఉన్నటువంటి అకౌంట్కు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుచున్నాము. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు.